అందరికీ నమస్కారం. మరి 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వెంకటరెడ్డి, ఒక శ్యామల ఏదో గొప్ప కావాలి మాచర్లో పిన్నెల్స్ బ్రదర్స్ మంచోళ్ళు, చాలా మంచోళ్ళు అని పెద్ద గొప్పగా చెబుతుంది. వీళ్ళిద్దరికి చెబుతున్నా, మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడో కూడా చూడగలరు. మాచర్ల నియోజకవర్గంలో వచ్చి ఏం జరిగింది 2019 నుంచి 24 దాకా ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేశారు అని వాళ్ళిద్దరిని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2019 నుంచి 20 దాకా ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, ఎన్ని మరణాలు జరిగినాయి, ఎంతమంది బెదిరించారో తెలుసుకొని మాట్లాడండి. వెంకటరెడ్డి, ఒక శ్యామల ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ బ్రహ్మానందరెడ్డి గారు గెలిచిన తర్వాత మాచర్ల నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది, వాతావరణం ఉంది. ఎక్కడ గొడవ లేకుండా అభివృద్ధి పరుగులు తీస్తుంది. చాలా ఏ ఊర్లో కానీ ఎక్కడైనా గొడవ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. మరి మాచర్లో కొన్ని నాణ్యం జరిగినవి కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్ రోజున మధ్యాహ్నం 2 గంటలకి ఒక పిన్నెల్లి వెంకటరెడ్డి ఎమ్మెల్యే తమ్ముడు, అంటే మాజీ ఎమ్మెల్యే తమ్ముడు వెంకటరెడ్డి మా మీద ఒక 5-6 బండ్లు వేసుకుని వచ్చి గొడ్డలు, రాడ్లు, కర్రలు తీసుకొని వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది. మమ్మల్ని చంపబోయారు. ఆ రోజు మేము అడ్డం అని చెప్పి తొక్కించుకొని పోయి ఒక 3-4 తొక్కించుకొని వెళ్ళిపోయాను. ఆ రోజు నేను భయపడేసి ఒక గదిలో దాక్కున్నాను. నాతో పాటు ఒక 5-4, నేను ఒక 5గురిని ఒక హాల్లో ఉంటే, ఒక ఇంట్లో ఉంటే ఇల్లు మొత్తం పగలగొట్టారు. కిటికీలు కానీ గార్భగాల తలుపులు గిల్లు మొత్తం పగలగొడితే మళ్ళీ నేను బెడ్రూమ్లో పోయి దాక్కుంటే మళ్ళీ బెడ్రూమ్లో కూడా పగలగొట్టేశారు. వంటగదిలో దాక్కున్నాను, వంటగది కూడా పగలగొట్టడం జరుగుతుంది. ఆ రోజు నేను కానీ దొరికే మాడైతే వాళ్ళ చేతిలో ఈ రోజు నేను మీ ముందు ఉండేవానే కాదు. ఆ రోజు ఎంతసేపు అంటే చుట్టూ కనీసం ఒక 250 మంది 300 మంది ఉన్నారు. ఆ చుట్టూ, ఇంటి చుట్టూ కర్రలు, రాడ్లు తీసుకుని బెయ్యలు బాదుకోవటం, గొడ్డలతో నేను నరుకుతున్నారు తలుపులు, కిటికీలు. ఆ రోజు వచ్చిన సిఐ, ఎలక్షన్ సిఐ వచ్చిన సిఐ గారు ఆ రోజు ఫోన్ చేయడం జరిగింది. ఆయన నాకు ఎగ్జామ్ ఫోన్ చేసి, సార్ మీరు రాండి, ఇక్కడ మమ్మల్ని చంపుతున్నారు, మీరు వస్తే మమ్మల్ని ప్రాణాలు కాపాడతారు, లేకపోతే లేదని వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ రోజు పోలీసులు వచ్చేసి చిల్లసారం చేసిన తర్వాత ఆ రోజు నా ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. ఏమి వెంకటరెడ్డి, శ్యామకు తెలీదా? అది తెలుసుకో వచ్చి మార్చిలో వచ్చి. అట్లానే మరి డిసెంబర్ అంటే 2022 డిసెంబర్ 16 ఈ రోజే, అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. ఇది నా కారు నడి రోడ్లో తగలబెట్టారు. ఇది నా కారే నడి రోడ్లో. ఆ రోజు పిన్నెల్లి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు సీన్లో. తగలబెట్టడం జరిగింది 16వ తారీఖు 2022 డిసెంబర్ 16. అట్లానే బొత్తుల రమణ కారు, ఆ కారు తగలబెట్టడం జరిగింది. ఇది పార్టీ ఆఫీస్, టీడీపీ కార్యాలయం. ఆ రోజు తగలబెట్టింది. అదే రోజు గొడ్డలే పట్టుకొని, గొడ్డలు, కర్రలు, రాడ్లు ఈ పట్టుకొని ఊరు మొత్తం తిరిగారు. అల్లోపల్లం చేశారు. మార్చారు. అందరూ తెలుసు. మరి మీకు తెలుసో తెలియకపోతే వచ్చి తెలుసుకోండి. ఇది వాళ్ళు వేసింది. ఎంత పొడికి వాళ్ళు మంచోళ్ళు అక్రమ అరెస్ట్ చేశారని చెప్పేసి దౌర్జన్యానికి మీరు ధర్నాలు చేసుకుంటా, ఆయన వెంకటరెడ్డి అంట ఇష్టసరంగా పోస్టులు పెడుతున్నాడు. బ్రహ్మారెడ్డి మంచోడు కాదండి. నువ్వు రా, ఎక్కడికి వచ్చి నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గం తిరిగి బ్రహ్మారెడ్డి గారు రెస్పెక్ట్ కనుక్కో, తెలుస్తుంది నీకు. ఎక్కడో ఉండి సోషల్ మీడియాలో నాకుందిగా, సోషల్ మీడియాలో నేను మంచి పేరు తెచ్చుకోవాలి,
అని చెప్పి ఇష్టసరంగా మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు మీకు చదువుతున్నా. శ్యామలానేమో ధనా చేస్తుంది, నువ్వేం సోషల్ మీడియాలో పెడుతున్నావు. మాచర్లకు వచ్చి మాచర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏంది ఈ 2019 నుంచి 24 దాకా ఏం జరిగింది తెలుసుకొని మాట్లాడితే మాత్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మాచర్లో గెలిచిన తర్వాత బెమ్మారెడ్డి గారు ఎవరు గొడవ చేసినా కానీ ఒప్పుకోను, మా పార్టీ మన పార్టీ వాళ్ళు ఎవరైనా సరే గొడవ చేస్తే మాకు ఎక్కడ సరే ఒప్పుకోను అని చెప్పి వార్నింగ్ చేయడం జరిగింది అందరికీ, మన కార్యకర్తల మొత్తానికి. అదే కార్యకర్తలు ఈ రోజు కన్నెర్లు చేసి ఉంటే ఒక వైసీపీ వాళ్ళు కూడా తిరిగి వాళ్ళు ఉన్నారు మాచర్లో. ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. బెమ్మారెడ్డి గారు సైకిల్ అయితే చాలు. ఆ రోజు ఒకరోజు చిన్న గొడవ అయితేనే, ఒక తలకాయ పగిలితేనే అది కూడా బెమ్మారెడ్డి నన్ను అరిశాడు, నువ్వు మనకి సపోర్ట్ చేయొద్దు, మన టీడీపీ సపోర్ట్ చేయొద్దు. అది జరిగింది కాబట్టి కేసు పెట్టాల్సిందే. ఎవరైనా ఒకటే, మనకి పార్టీ కాదు ముఖ్యం, మన కార్యకర్తలు కాదు అని చెప్పి ఆ రోజు కేసు పెట్టడం జరిగింది. అలాంటి బెమ్మారెడ్డి గారిని మీరు మాట్లాడితే మాత్రం, నోరు గారిసి మాట్లాడితే మాత్రం మర్యాద కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీకు తెలియకపోతే వచ్చి మాచర్ల నియోజకవర్గంలో మొత్తం తిరిగి తెలుసుకోండి. ఈ రోజు మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి పరుగులు తెస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి.